హైదరాబాద్ నానక్రమగూడలో మై హోమ్ అవతార్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఎంతో జోష్తో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారు. అందరూ ఒక్క చోట చేరి సందడి చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దల కోసం వేర్వేరుగా గేమ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. మై హోమ్ అవతార్లో జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సో న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ అన్ని కూడా అంబరాన్ని తాకుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఫుల్ జోష్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఈ ఉల్లాసం ఉత్సాహం పీక్ స్టేజ్లో ఉందని చెప్పచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. బోల్డ్ అని గేమ్స్, ఆటలు, పాటలు, వాళ్ళ చిన్న పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రదర్శించేటువంటి స్టేజెస్గా కూడా వీటిని భావిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిల్లలైతే ఆట పాటలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు సైతం ఈ కార్యక్రమంలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూసినట్లయితే ఉరుకుల పరుగుల జీవితాలు, అదేవిధంగా ఇంతమంది ఒకేసారి గ్యాదర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఒక రిఫ్రెష్మెంట్ గా ఉంటాయని చెప్పి కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ వేల మంది ఒక చోట కలిసి ఇలా న్యూ ఇయర్ సంబరాలు మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో న్యూ ఇయర్ అనగానే సరికొత్త జోష్తో ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం సరికొత్త జోష్ని నింపేందుకు 2025కు గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రతి ఒక్క చోట కూడా ఎంతో ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులు అయితే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలగకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా నూతన సంవత్సర వేడుకలు ఎప్పటికీ మెమరబుల్గా ఉండే విధంగా అయితే ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే న్యూ ఇయర్ రాబోతోంది. మరి ఈ న్యూ ఇయర్ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చిన్న పెద్ద మనం చూస్తూ ఉన్నాము. ప్రతి దగ్గర కూడా వాళ్ళ ఎంతో యాక్టివ్గా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే ఇక మరికొద్ది సేపట్లోనే న్యూ ఇయర్ రాబోతోంది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడానికి వీళ్ళందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హాయ్ అండి. సో ఎలా జరుగుతుంది? చాలా జోష్గా జరుగుతుందండి. వెరీ నైస్. సో అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారా? ఈ ఇయర్ ఎలా ఉన్నాయి? ఇయర్ ఇంకా చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండ్ చాలా వైబ్రెంట్గా ఉంది. ఇలా అందరూ ఇలా కలిసి డ్యాన్స్ అండ్ సెలబ్రేషన్స్ చాలా బాగుంది. అంటే ఇక్కడ కేవలం మన ఫ్యామిలీ మాత్రమే కాదు, అందరి ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్ అయ్యి చేసుకుంటాం ఇలాంటి వాటిపై. చాలా బాగుందండి. సో ఆల్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అండ్ సెటిలింగ్ హియర్, సో వాళ్ళతో చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో వేరే ప్లేసుల నుంచి కూడా ఇక్కడికి వస్తూ అవునండి. సో December 31st కోసం మా మదర్ కూడా వచ్చారు కాకినాడ నుంచి. అమ్మతో మాట్లాడతాం. అయితే చెప్పండి, ఎలా? చాలా బాగా జరుగుతున్నాయి. మీ చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ఇలా ఉండేది కాదండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. ఒక్కసారిగా గ్యాదర్ అవ్వటం, ఈ డాన్సులు, ఈ హంగామా ఎలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు కూడా చిన్నవాళ్ళు అయితే డాన్స్ సో చూస్తున్నాం కదా చిన్న పెద్ద ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సంధ్య, 10 TV. హైదరాబాద్ నానక్రమగూడలో మై హోమ్ అవతార్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఎంతో జోష్తో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారు. అందరూ ఒక్కచోట చేరి సందడి చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దల కోసం వేర్వేరుగా గేమ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. మై హోమ్ అవతార్లో జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలపై ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సంధ్య సిద్ధంగా ఉన్నారు. సంధ్య.
హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త సంవత్సర వేడుకలను ప్రారంభించేందుకు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే న్యూ ఇయర్ రాబోతోంది. 2025కి అంతే ఘనంగా స్వాగతం పలికేందుకు ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024కు బాయ్ బాయ్ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ అనగానే ఈ యొక్క వేడుకలు పీక్స్ లో ఉంటాయని కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా రకరకాలైనటువంటి కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కావచ్చు, క్లాతింగ్, ఎంటర్టైన్మెంట్, డీజే మిక్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంటర్టైన్ చేసే విధంగా ఇక్కడ నిర్వాహకులు అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భాగ్యనగర వాసులు మెయిన్ గా ఇలాంటి వేడుకల్లో పాలు పంచుకోవడం, అంటే ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి సెలబ్రేషన్స్ ద్వారానే అందరూ ఒక గెట్ టుగెదర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మిస్ కాము అని కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తూ ఉన్నారు. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫుల్ జోష్ లో ఉన్నారు ఇక్కడ. సో చెప్పండి, No Telugu, please. Hindi. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Oh, very nice. We're enjoying a lot. Yeah, we're having fun. Happy New Year, everyone. Happy New Year! We are having so much fun today! సో చూస్తున్నాం కదా, పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఇలాంటి ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏ ఇయర్ కి ఆ ఇయర్ అంతే జోష్ తో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తూ ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా 2025 ను వెల్కమ్ చేయడానికి అందరూ చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పిల్లలైతే వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ డాన్స్ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేశారు, డీజే మిక్స్లు. వాళ్ళు ఏంటంటే వెళ్ళి సాంగ్స్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మొత్తం సందడంతా కూడా ఇక్కడ ఉంది. సో మనం ప్రెసెంట్ అయితే మై హోమ్ అవతార్ లో ఉన్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా చాలా చాలా గ్రాండ్ గా ఈ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ రాజుతో మై హోమ్ అవతార్.